పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అధికారం పోయిందని హాంబావ మీద ప్రవర్తిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదన్న సంగతి మర్చిపోదు. అధికారం ఎవరి సొంతం కాదు. ప్రజాస్వామ్యాలు ఇవాళ వీళ్ళు రావచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. కానీ ఇవాళ ఒక దళితుడి మీద, ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద స్పీకర్గా పెడితే, స్పీకర్గా నియమించబడి ఆ స్థానంలో ఉంటే మీరు ఓర్వలేని, ఆ స్థానానికి మేము సలాం కొట్టలేమని, ఆ స్థానానికి మేము గౌరవించాం అనే ఒక అహంకారంతో ఇవాళ మేము ప్రవర్తించిన విధానం, ఇవాళ మేము 21 సంవత్సరాలు 22 సంవత్సరాలని ఇది చెప్పుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను, అసెంబ్లీ విధానాన్ని మీరు కాలు రాచిన విధానం ఇది. కనుక ఒక దళితులైతే అక్కడ ఉండకూడదా? ఒక ఎస్సీ క్యాండిడేట్ అక్కడ ఉండకూడదా? ఎవరు ఉండాలి అక్కడ? మీరు నిలిచిన వాళ్ళు ఉండాలా? మీరు నిలిచిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు మీ రాజ్యమే లేదు. 10 ఏళ్ళ రాజ్యంలో మీరు ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. కానీ ఇలా స్పీకర్ మీద కాగితాలు విశ్లేషుడు, అవమానం జరిగే విధంగా మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? కనుక రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నారు. మీ వెకిలి చేస్తారు, మీ జంగిలు చేస్తారు, మీరు చేసిన నాటకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉన్నారు. మీరు మీ సొంతం కాదు అసెంబ్లీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం నడవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు నడిచి నేను స్పీకర్ లెక్కలేదు, ఎవరు లెక్కలేదు, మాకు మేమే లెక్క అంటే అది కుదరదు. అది ఇవాళ నిజంగా పోయిన అసెంబ్లీలో మా సోదరుడు సంపత్ కాగితం విసిరేసినందుకు మీరు సస్పెండ్ చేశారు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? అందుకోసం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక దళితుడిని, ఒక స్పీకర్, ఆ స్పీకర్ నువ్వు దళితుడు కూర్చోవచ్చు, ఆ స్థానంలో ఓసీలు కూర్చోవచ్చు, బీసీలు కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. కానీ ఆ సీటుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అంతేగాని ఇవాళ దళితులు కూర్చోరు కదా మాకేదిలే అనుకుంటే మీ అహంకారానికి నిదర్శనం ఇది. కనుక మీ అహంకారము, మీ అహంభావము ఇక నడవదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏది నడవదు. అందుకోసం ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం నడుతుంది. కానీ నువ్వు దళితుల మీద, ఒక స్పీకర్ మీద మీరు కాగితాలు ఇచ్చి అవమానపరిచినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను.